ఇంతకాలం ఎన్నో మాటలు విన్నాం, ఇంతకాలం ఎన్నో వర్తమానాలు మనం విన్నాం. కానీ యేసు మన కొరకు ఎందుకు అసలు మరణించాడు? ఎవరి కోసం ఆయన మరణించాడు? ఆయన మరణం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? అసలు ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం, దేనికి వచ్చాం? యేసుకు సిలువ వేయడానికి వచ్చావా, లేదా సిలువ వేయబడిన యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చావా? నీ కొరకు మేకులు దిగగొట్టుకున్న యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చావా? తల ఒక మేకు కొడతాకు వచ్చారా? కొరడా దెబ్బలు తిన్న యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారా? లేకపోతే మీరు కూడా తలకు కొరడా దెబ్బ కొట్టడానికి వచ్చారా? ఈరోజు మనం ఎందుకు వచ్చాం అన్నది తెలుసుకొని మనం తిరిగి వెళ్ళాలి. రావడం మీ వంతు, వెళ్ళడం మీది కాదు. తెలుసుకుని వెళ్ళాలి. వచ్చిన మనిషి ఉత్త చేతులతో తిరిగి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో అవకాశం లేకపోయినా కానీ ఈ మధ్యాహ్న కాలం ముందు దేవుని సన్నిధిలోకి వచ్చావు. వచ్చి నీవు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఎందుకు వచ్చాం మనం ఈరోజు తెలుసుకుని వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో మొదటి లైను, 11వ వచనంలో మొదటి లైను నేను చదవమన్నది చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10లో మొదటి మాట, 11లో మొదటి మాట. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇది మొదటి మాట. రెండవది ఏంటంటే, అతడు తనకు కలిగిన వేదనను చూసి సంతృప్తి నొందెను. ఇక్కడ తండ్రి మాట్లాడుతున్నాడు. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. కుమారుడు చిత్రహింసలు పట్టడం, కుమారుడు నలుగగొట్టబట్టడం, కుమారుడు నిందలు అనుభవించడం, కుమారుడు రక్తం చిందించడం తండ్రికి ఇష్టమైంది. ఎంత క్రూరుడైనా తండ్రి అలా అనుకోడు కదా. కానీ యెహోవా ఆయనకు ఇష్టమైంది తన కుమారుడు నలుగగొట్టబడటం. ఎందుకో తెలుసా? మన కోసం. ఆయన ఇష్టపడింది దేనికోసం తెలుసా? మన కోసం. ఇదిగో అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈరోజు ఈ మాట చదువుతున్న తర్వాత తండ్రి కుమారుణ్ణి శిక్షించడానికి ఇష్టపడ్డాడు. ఎవరి కోసం, దేనికోసం, ఎందుకోసం అంటే మన కోసం. మన కోసం. మనం పాపంలో నశించిపోకూడదని, పాపులుగా బ్రతకూడదని, ఇదిగో ఆ మరణం మనం అనుభవించకూడదని తండ్రికి ఇష్టమైంది కుమారుడు నలుగగొట్టబడ్డాం. ఏ తండ్రి ఇష్టపడతాడండి? కుమారుడిని చిత్రహింసలు పెడుతుంటే ఏ తండ్రికైనా జాలి కలగదు. కానీ ఇదిగో తండ్రికి ఇష్టమైందంట, యెహోవాకు ఇష్టమైంది. అతనిని, ఎవరతను? ప్రభు అయిన యేసు. యేసయ్యను నలుగగొట్టడం ఇదిగో తండ్రికి ఇష్టమైంది. కుమారుడు అంటున్నాడు, ఇదిగో అతడు, ఎవరితను? ప్రభు అయిన యేసు. అతను తనకు కలిగిన వేదనను చూసి సంతృప్తి నొందాడు. అబ్బా, ఈ మాటలు ఏంటంటే మైండ్ పోవట్లేదు మనకి. కుమారుడు నలుగగొట్టబట్టమేమో తండ్రి ఇష్టపడ్డాడంట, కుమారుడేమో అతనికి కలిగిన వేదనను బట్టి సంతృప్తి నొందాడంట.
ఈరోజు ఎవడన్నా వచ్చి కొరడా దెబ్బలు కొడుతుంటే సంతృప్తి ఉందేనా అనగలమా మనం? ఎవడైనా నిందలు వేస్తుంటే, అవమానపరుస్తుంటే, గాయపరుస్తుంటే అబ్బా సంతృప్తి ఉందేనయ్యా అనగలవా? కానీ స్వయాన కుమారుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, తనకు కలిగిన వేదన అంతటిని చూసి సంతృప్తి నొందెను. ఈరోజు మీ సంతృప్తి దేనికోసం? పాడి పంటలు సంతృప్తి, ఆరోగ్యం సంతృప్తి, విద్య వైద్యం సంతృప్తి. కానీ ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, తనకు కలిగిన వేదనను బట్టి సంతృప్తి నొందెను. చూసారా ఎంత విచిత్రంగా ఉన్నాయి ఈ రెండు మాటలు? తండ్రికేమో ఇష్టమైంది కుమారుణ్ణి నలగొట్టం, కుమారుడేమో సంతృప్తి నొందాడు. దేనిని బట్టి? అతనుకు కలిగిన వేదన అంతటిని బట్టి. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్న తర్వాత అయినా ఈ ప్రయాస ఎవరి కోసం అంటే మన కోసమే, మన కోసమే, మన బ్రతుకులు మార్చడం కోసమే. ఈరోజు చిన్న రోగం వస్తే అబ్బో అయ్యో అంటాం, ఈరోజు చిన్న శ్రమ వస్తే గాలికి కదిలినట్లు కొట్టుమిట్టాడిపోతూ ఉంటాం. కానీ అతనుకు కలిగిన వేదనంతటిని చూసి సంతృప్తి నొందెను. ఈ మాట చదివినప్పుడు నాకు అనిపించిందంటే, గెత్సేమనే తోటలో ఆయనకు సంకెళ్ళు వేసినప్పుడు ఆ తోటలో అప్పటికే ఆయన ప్రార్థన చేస్తుంటే ఇదిగో ఈ చెమటలు కారే రంధ్రాల్లోంచి రక్తము చిందింది. అలాంటి రత్న వర్ణుడిగా ఆయన మారిపోయాడు. రక్తధారలు కారిపోతున్నాయి. ఆయనకు సంఖ్యలేసి అదిగో ఆ ఎక్కుడు మార్గం గుండా ఆ రాళ్ల మీద ఆయన్ని బోర్లా బొక్కల పడుకోబెట్టి లాగుతూ ఉండగా, ఆ చిత్ర హింసలు పెడుతూ ఉండగా రక్తం చిందుతుంది. రక్తము ఏరులా పారుతుంది. ఇంకా కోర్టులో సబ్మిట్ చేయకముందే, ఇతను ముద్దాయి అనే నేరం అతని మీద మోపక ముందే ఎన్ని చిత్రహింసలు పెట్టారు. ఆ రాత్రంతా తిప్పుతూనే ఉన్నారు. అన్న కైఫా సమాజ మందిరానికి తీసుకుని వెళ్ళారు. అక్కడి నుండి మరొక చోటికి, అక్కడి నుండి మరొక చోటికి తీసుకుని వెళ్ళారు. తెల్లవారుజామున 4 గంటలకి 1-40 కొరడా దెబ్బలు ఆయనను కొడుతూ ఉంటే వీపు నాగలి వలె దున్నబడినట్లు మారిపోయిందట. ఇటువంటి చిత్రహింసలు పొందిన యేసయ్య అంటున్న మాట, అతనుకు కలిగిన వేదనను బట్టి సంతృప్తి నొందెను. ఎంత చక్కటి మాట ఇది! వారు కొరడా దెబ్బలు పెట్టి కొడుతూ ఉంటే, సంకెళ్ళు వేసి ఆ మెట్ల మీద బోర్లా బొక్కల పడుకోబెట్టి లాగుతూ ఉంటే, చర్మం అంతా తూట్లు పడిపోతూ ఉంటే, ఆ వేదన చూసి అతను సంతృప్తి నొందెను. దేనికో తెలుసా? నీకోసం, నా కోసం, మన కోసమే. ఆయన మన కోసమే ఇటువంటి నిందలు పొందాడు. కొరడా దెబ్బలు కొట్టి 150 కేజీల మ్రాను సిలువ ఆయన భుజాలపై మోపారు. ఆ సిలువ మోస్తుండగా ఆయన కల్వరి కొండ మీదకి లాక్కుంటూ తీసుకుపోతున్నారు. ఇంత నింద, ఇంత అవమానం, ఇంత శ్రమ ఆయన అనుభవిస్తూ కూడా ఆయన అంటున్నాడు, అతను పొందిన వేదనను బట్టి అతను సంతృప్తి నొందెను. మరి ఈ ప్రయాసంతా ఎవరి కోసం? గెత్సేమనే తోటలో మొదలైన రక్తపు ధార కల్వరి కొండ మీద దాకా సాగుతుంది.
అందుకే ఒక గొప్ప కవి అన్నాడు, ఏమన్నాడంటే ఇది ఒక రక్తపు ఊరేగింపు. అనేక ఊరేగింపులు చూస్తూ ఉంటాం. ప్రతి ఊరేగింపులో పూల బాట ఉంటుంది, మల్లె బాట ఉంటుంది, గులాబీల బాట ఉంటుంది. వాటి మీద నడుచుకుంటూ వెళ్తారు. కానీ యేసయ్య రక్తము కారుతూ ఉండగా అందుకే కవన్నాడు, ఇది ఒక రక్తపు ఊరేగింపు. దేనికోసం? ఎవరి కోసం? యేసుక్రీస్తు శిలువలో మరణానికి కారణం ఏంటి? తండ్రికేమో ఇష్టమైంది, కుమారుడేమో తనకు కలిగిన వేదనను బట్టి సంతృప్తి నొందాడు. ఈరోజు నువ్వు అనగలవా ఈ మాట? యేసయ్య సంతృప్తి నొందాడు. కొరడా దెబ్బలను బట్టి, నిందలను బట్టి, అవమానాన్ని బట్టి. ఇన్ని నిందలు పెట్టారు ఆయన్ని, ఎంత అవమానించారు. వస్త్రాలు సైతము పీకి చీట్లు వేసుకున్నారు. పక్కలో బల్లెపు పోటు పొడిచారు. రక్తము చిందుతుంటే వారు నవ్వుకుంటూ హేళన చేశారు. మోముపై ముమ్ము ఊశారు. ఎంత నిందలు అవమానించిన యేసయ్య అన్నాడు, ఇదిగో అతను తనకు కలిగిన వేదనంతటిని బట్టి సంతృప్తి నొందాను. ఎవరి కోసం ఈ మాట అంటే? మన కోసమే. ఇన్ని నిందలు అనుభవిస్తూ, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా సంతృప్తి నొందడానికి గల కారణం ఏంటంటే నువ్వు నేనే, మన కోసమే. మరి ఈరోజు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు శిలువ మరణానికి గల కారణం ఏంటి? నువ్వు నేనే, మన కోసమే నీ మాట అన్నాడు అన్నంతవరకు బాగానే ఉంది. కారణాలు ఏంటి? కారణం ఉండాలి కదా. ఇప్పుడు అరే ఇది ఎట్ట జరిగిందంటే, ఇదిగో ఆడి వల్లే జరిగిందండి, ఆడి వల్లే జరిగింది. ఎలా జరిగింది? మన వల్లే జరిగింది. ఎలా జరిగింది? చదవమ్మా 5:6. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. మొదటిది ఏంటంటే, చెప్తున్నాను, మనల్ని బట్టి అన్నా కదా. మొదటి మాట ఏంటంటే, మన అతిక్రమ క్రియలను బట్టే ఆయన గాయపరచబడ్డాడు. రెండోది ఏంటంటే, మన దోషములను బట్టే, ఇది రెండు. మూడోది ఏంటంటే, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవలో తొలిగి యెహోవా మందరి దోషమును అతని మీద మోపిన. ఇది 3. ఈరోజు ఈ 3 మాటలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. 7 మాటలు బిడ్డలు చెప్తారు. ప్రతి ఒక్కడు కూడా ఎవడికి ఇష్టం వచ్చిన త్రోవలో వాడు తొలగిపోతున్నాడు. తొలగిపోవడం అంటే ఎవడికి ఇష్టం వచ్చినట్లు. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషము అతని మీద మోపెను. ఈరోజు నువ్వు అడుగుతున్నావు కదా, అయ్యగారు బాగానే చెప్పారు, ఆయన మన కోసమే అన్నారు. మనం ఏం చేసామంటే, ఇదిగో మనం చేసింది ఈ 3 తప్పులే. ఏం చేసామంటే, తనకిష్టమైన త్రోవకు తొలగాను. ఎవడికిష్టం వచ్చిన త్రోవలో వాడు తొలగిపోతున్నాడు. యేసయ్య నిలబెట్టిన స్థానం ఇది, నువ్వు తొలగిపోయిన స్థానం ఇది.
యేసయ్య ఉండమన్న చోట లేవు. నీ ఇష్టం వచ్చిన త్రోవకు నువ్వు తొలగిపోతున్నావు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు దేని ద్వారా ఆయనకు సిలువ వేయబడిందంటే నీ ద్వారానే. నువ్వు చేసిన పొరపాటు ఏంటంటే తనకిష్టమైన త్రోవలో తొలగిపోయి. మరి ఈరోజు ఈ మొదటి మాట వింటున్న తర్వాత నువ్వు అనుకోవాలి, ఈరోజు నువ్వు దేనికి వచ్చావు? యేసయ్యకి సిలువ వేయటానికి వచ్చావా? సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చావా? లేదండి, సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞత చెప్పడానికే వచ్చానంటే యేసయ్య ఉండమన్న స్థానంలోనే ఉన్నావా? లేదా నీకు ఇష్టం వచ్చినట్లు త్రోవ తొలగిపోయావా? ఒకవేళ త్రోవ తొలగిపోయిన స్థానంలో కనుక నువ్వు ఉంటే ఈరోజు నువ్వు వచ్చింది యేసుకు సిలువ వేయడానికే. ఈరోజు నువ్వు వచ్చింది యేసయ్యకు ఇంకో మేకు కొట్టడానికే. ఈరోజు నువ్వు వచ్చింది యేసయ్యకు కొరడా దెబ్బలు కొట్టడానికి నువ్వు వచ్చావు. ఆయన అన్నాడు తనకిష్టమైన త్రోవకు తొలగిన. ఈరోజు సేవకుడిగా ఈ శుభ శుక్రవారం అడుగుతున్నాను, నీకిష్టమైన త్రోవలు తొలగిపోతున్నావా? నీకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోతున్నావా? దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని ఏర్పాటు ఏంటో తెలియకుండా నీకిష్టం వచ్చినట్టు త్రోవను గనక నువ్వు తొలగిపోతే చెప్తున్నా, ఈరోజు నువ్వు సిలువ వేయడానికి వచ్చావు. ఈరోజు యేసయ్యకు సిలువ వేయడానికి వచ్చావు. నువ్వు సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెప్పడానికి కాదు నువ్వు వచ్చింది, యేసుకు మేకులు కొట్టడానికి వచ్చావు. దేనికి వచ్చావు? కృతజ్ఞత చెప్పడానికి వచ్చావా? త్రోవ తొలగకుండా యేసయ్య త్రోవలో నువ్వు ఉంటే నువ్వు మారినట్టేగా, మార్పు చెందినట్టేగా. ఇదిగో యేసుకు సిలువ మరణానికి గల కారణం ఏంటంటే, మొదటి కారణం మనమే. అందులో మన తప్పు ఏంటంటే, ఇదిగో తనకిష్టమైన త్రోవకు తొలగాను. ఈరోజు నీకిష్టం వచ్చినట్టు త్రోవకు తొలగిపోతున్నావా? ఇన్ని దేవుని మాటలు వింటున్నా కానీ త్రోవ తొలగిపోతున్నావు, మార్గాన్ని తొలగిపోతున్నావు. ఆదాము త్రోవ తొలిగాడు గనకే ఈరోజు అప్పటి నుండి ఇప్పటి వరకు పాపం మనల్ని వెంటాడింది. ఆదాము త్రోవ తొలగిపోయాడు, ఏదైనా తోటలో వెలివేయబడిన బ్రతుకులు మనవి. ఇంకా అదే స్థానంలో నువ్వు ఉన్నావా? ఉండి దేవుని మందిరం అడుగు పెట్టావా? అయితే ఈరోజు నువ్వు సిలువ వేయడాకే వచ్చావు. నీ మనస్సుకు బాధ అనిపించినా నువ్వు ఈరోజు సిలువ వేయటాకే వచ్చావు. కాదండి, నేను సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చానంటే ఇదిగో తనకిష్టమైన త్రోవకు తొలగిన. తొలగకుండా ఉన్నావా? తొలగిపోయావా? ఈరోజున చాలా మంది కుటుంబాలలో త్రోవ తప్పిపోతున్నాయి. అంటే మీరెవరయ్యా అంటే ఈ గుంపు యేసయ్యకు సిలువ వేసే గుంపు ఇది. ఈరోజు సేవకుడిగా దండం పెట్టి చెప్తున్నాను, తల్లులారా త్రోవ తొలగిపోయారా? ఈరోజు సేవకునిగా మాట్లాడుతున్నాను, తండ్రులారా మీరు త్రోవ తొలగిపోయారా? యవన పిల్లలారా మీరు త్రోవ తొలగిపోయారా? యవన బిడ్డలారా మీరు త్రోవ తొలగిపోయారా? త్రోవ తొలగితే మీరు యేసుకు సిలువ వేయడానికి వచ్చారు. యేసయ్యను బాహాటంగా మరలా మీరు సిలువ వేస్తూనే ఉన్నారు. ఎందుకంటే త్రోవ తప్పిపోయారు. ఈరోజున ఎన్ని కుటుంబాలు త్రోవ తప్పిపోతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య త్రోవ తప్పట్లేదు, భార్యకు తెలియకుండా భర్త త్రోవ తప్పటం లేదు, తండ్రికి తెలియకుండా కుమారుడు త్రోవ తప్పటం లేదు, తల్లికి తెలియకుండా కుమార్తె త్రోవ తప్పడం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు యేసుకు సిలువ వేయడానికే వచ్చావు. ఎందుకంటే త్రోవ తప్పావుగా,
త్రోవ తప్పావు నువ్వు, యేసయ్యకు సిలువ వేయడానికి వచ్చావు. యేసుకు కృతజ్ఞత స్తుతులు చెప్పడానికి రాలా. ఈరోజు ఏ సందర్భంలో త్రోవ తప్పావు? నీ నడక ఎక్కడ త్రోవ తప్పింది? నీ మాట ఏ సందర్భంలో త్రోవ తప్పింది? నీ ప్రవర్తన ఏ సందర్భంలో త్రోవ తప్పింది? నీ ఆలోచన ఏ సందర్భంలో త్రోవ తప్పింది? త్రోవ తప్పిన స్థితులు ఒకవేళ మనలో ఉంటే మనం ఇంకా యేసయ్యకి సిలువ వేయటానికి వచ్చాం. ఈ గుడ్ ఫ్రైడే రోజున వచ్చింది యేసుకు సిలువ వేయడానికి. లేదండి నేను ఎందుకు వస్తానండి అంటే, మరి త్రోవ ఎందుకు తప్పావు? త్రోవ ఎందుకు తప్పావు? దైవజనుడు చెప్తున్న మాటలు ఏమైనా మాటల్లోంచి తొలిగావంటే త్రోవ తప్పినట్టేగా. దుష్టుల ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాస్యులు కూర్చుండ చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని వాక్యము నీకు బోధిస్తున్న వేళ త్రోవ ఎందుకు తప్పావు? యేసుకు సిలువ వేయడానికి వచ్చావా? ఏ సెల్లు? యేసయ్యకి సిలువ వేసెల్లు. ఇంకా దేనికి? త్రోవ తప్పిన బ్రతుకులుంటే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు త్రోవ తప్పిన బ్రతుకులుంటే సరి చేసుకోవాలి. ఇప్పుడు అయ్యా పలానా రోజు త్రోవ తప్పా, పలానా సందర్భంలో త్రోవ తప్పా, పలానా ఫోన్ పట్టుకుని త్రోవ తప్పా, పలానా మార్గంలో త్రోవ తప్పా. ఈరోజైనా యేసయ్య 7 మాటలు వింటున్న ముందైనా, యేసయ్య 7 మాటలు ప్రకటిస్తున్న ముందైనా, యేసయ్య 7 మాటలు చదువుతున్న ముందైనా త్రోవలోనికి రాగలిగితే యేసుకు కృతజ్ఞత చెప్పేదానిగాను ఉంటావు, కృతజ్ఞత చెప్పేవాడిగాను ఉంటావు. మరి ఈరోజు ఎందుకు యేసయ్య తనకు కలిగిన వేదనంతటిని బట్టి సంతృప్తి నొందాడంటే మన కోసమే. ఈరోజు నేను అంటున్నాను, యేసయ్య సిలువ మరణం పొందడానికి గల కారణం మనమే. దానిలో మొదటిది ఏంటంటే, ఎవడికి వాడు తనకిష్టమైన త్రోవలో తొలగిపోతున్నాడు. ఆదాము తొలగిపోయినట్టు ఇంకా నువ్వు తొలగిపోతున్నావా? యేసయ్య చెప్పిన బోధ, యేసయ్య చెప్పిన మాటలు, వాటన్నిటిలోంచి నువ్వు తొలగిపోతున్నావంటే నువ్వు ఇంక యేసుకు సిలువేస్తున్నట్టేగా. మరి ఈరోజు ఈ గుడ్ ఫ్రైడేకి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? యేసయ్యకి సిలువ వేయటానికా, లేకపోతే సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చావా? ఒకసారి మనం ఆలకించాలి, ఒకసారి ఈ మాటలు మనం ధ్యానించాలి. మరి ఈరోజైనా ఈ మాట వింటున్న తర్వాత అయినా, అయ్యా ఇంతవరకు త్రోవ తప్పా, మందిరంలో అడుగు పెట్టిన తర్వాత నువ్వు మాట్లాడావు, నేను త్రోవ తప్పా, ఇక మీదట నేను ఇలా నడుచుకోను ప్రభా. ఇదిగో నువ్వు ఏ త్రోవ అయితే నాకు చూపించావు, ఎక్కడైతే నిలబడమన్నావు అక్కడే నిలబడతా. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా అక్కడే ఉంటా అని గనక నువ్వు తీర్మానం తీసుకోగలిగితే, ఈరోజు అడుగుపెట్టిన నువ్వు సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చినట్టు. లేదంటే లేదయ్యా ఇది తప్పట్లేదయ్యా, ఇది ఈ గీత దాటాలి, ఇక తప్పదయ్యా అని నువ్వు అనుకున్నావంటే ఇక యేసయ్యకు సిలువ వేసి, యేసుకు సిలువ వేసి వెళుతున్నట్టు నువ్వు. ఈరోజు మీరు ఎలా వెళ్తారు? వచ్చిన మీరు యేసయ్యకు సిలువ వేసి వెళ్తారా, లేకపోతే కృతజ్ఞత స్తుతులు చెప్పి వెళ్తారా? తనకిష్టమైన త్రోవ. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగాను. తొలగిపోయావా? నీకు ఇష్టమైన త్రోవకు తొలగిపోయావా? ఈరోజు యవనస్తులు వారికి ఇష్టమైన త్రోవకు వారు తొలగిపోతున్నారు. ఈరోజు యవన బిడ్డలు వారికి ఇష్టమైన త్రోవకు వాళ్ళు తొలగిపోతున్నారు. నిండు 100 ఏళ్ల జీవితాన్ని వృధాగా పాడు చేసుకున్నారు.
తొలగిపోతావు. యేసయ్య చెప్పిన మాటలు ఆలకిస్తూ త్రోవ తప్పిపోకుండా ఆయన మార్గంలో కనుక నువ్వు నిలబడగలిగితే యేసుకు కృతజ్ఞతలు చెప్పేవాడిగా మీరుంటారు. మరి ఇంతకాలం ఎన్నోసార్లు మనం త్రోవ తప్పలేదు. ఎన్నిసార్లు త్రోవ తప్పావు? మరి ఈరోజు సరిదిద్దుకునే రోజు, సరి చేసుకునే రోజు. సరి చేసుకుంటావా? సరిదిద్దుకుంటావా? చేతులు ఎత్తండి. ఉన్న చోట అందరూ చేతులు ఎత్తాలి. తీర్మానం తీసుకో. ఈరోజు యేసయ్య నీకు ఇస్తున్న అవకాశం ఇది. ఎందుకు యేసయ్యకు సిలువ వేయబడిందంటే, ఇదిగో నువ్వు త్రోవ తప్పావు గనకే. త్రోవ తప్పిన నిన్ను సరైన మార్గంలో ఉంచడానికి యేసయ్య కల్వరిలో సిలువ శ్రమను అనుభవించాడు. ఆయన సిలువ మరణం పొందిన తర్వాత కూడా ఇంకా 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 నువ్వు త్రోవ తప్పుతూనే ఉన్నావు. అంటే మరలా యేసయ్యకు సిలువ వేద్దామనేగా, మరలా యేసుకు నువ్వు సిలువ వేద్దామనేగా. ఈరోజు ఒక చక్కటి అవకాశం వచ్చింది నీకు. త్రోవ తప్పానయ్యా, త్రోవ తప్పా. తెలుసో తెలియకో త్రోవ తప్పాను. అతని ప్రవర్తన వల్ల త్రోవ తప్పాను. ఆ స్త్రీ ప్రవర్తన వల్ల త్రోవ తప్పాను. అతని ప్రవర్తన వలన త్రోవ తప్పాను. అతని మాట వల్ల త్రోవ తప్పాను. ఇదిగో పలానా సమయంలో త్రోవ తప్పాను. నా కుటుంబం కళ్ళు కట్టి త్రోవ తప్పాను. ఇంతవరకు ఎన్ని సందర్భాల్లో నువ్వు త్రోవ తప్పావు. ఈరోజు తీర్మానం తీసుకో. చక్కటి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇప్పుడైనా క్షమించయ్యా అని గనక నువ్వు నోరు తెరిచి అడగగలిగితే, ఇదిగో ఇప్పుడు నువ్వు వింటున్న 7 మాటలకు అర్థం, ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న 7 మాటలకు అర్థం, ఇప్పుడు నువ్వు చదువుతున్న 7 మాటలకు అర్థం క్షమించయ్యా. త్రోవ తప్పా, త్రోవ తప్పా, సరైన మార్గంలో ఉంటా. ఇంకా ఎన్నడూ నేను త్రోవ తప్పను. త్రోవ తప్పితే నేను నీకు సిలువ వేసిన దానినవుతా. త్రోవ తప్పితే నీకు సిలువ వేసిన వాడినవుతా. ఎన్నిసార్లు త్రోవ తప్పా? మహోన్నతుడైన మా తండ్రి వందనాలు. ఈరోజు నీ బిడ్డలు, నీ పిల్లలు త్రోవ తప్పిన ప్రతి ఒక్కరూ నీ దగ్గర ప్రాధేయపడుతున్నారయ్యా. ఇంతవరకు ఎన్నోసార్లు త్రోవ తప్పాం. ఈరోజు ఈ శుభ శుక్రవారము ఈ మాటల ద్వారా నేను సరి చేసుకుంటున్నాను. త్రోవ ఇంకెన్నడూ తప్పనయ్యా. దైవజనుడు మాట మేరును, తల్లిదండ్రుల మాట మేరును, కుటుంబ మాట మేరును, త్రోవలో నిలబడతాను. బిడ్డలు తీర్మానం తీసుకుని చుండగా బిడ్డలను మీరు ఘనపరిచి స్థిరపరిచి సిలువ వేయబడిన యేసుకు కృతజ్ఞతలు చెప్పే రీతిగా ప్రతి బిడ్డని మీరు మార్చబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. త్రోవ. ఇప్పుడు దాకా ఒకవేళ నువ్వు త్రోవ తప్పుండొచ్చు. కుటుంబంలో తల్లిదండ్రుల మాట వినక, సంఘంలో దైవజనుడి మాట వినక, నీ వ్యాపారంలో, ఉద్యోగంలో, నీ పనిలో, నీ పొలంలో త్రోవ తప్పుంటావు. ఈరోజు తీర్మానం తీసుకుని వెళ్తున్నావుగా, ఇక ఎన్నడూ త్రోవ తప్పద్దు. ఇంకెన్నడూ పాత జీవితాన్ని ఇంకా మనసులోకి రానివ్వద్దు. ఒకవేళ ఇప్పటి వరకు త్రోవ తప్పి మార్గం తెలియని స్థితిలో ఉన్నాయేమో, యేసయ్య సరైన త్రోవలో మీ అందరినీ నడిపించునుగాక, ఆమేన్. రెండో మాట ఏంటంటే, మనము అతిక్రమిస్తున్నాం. మన అతిక్రమములను బట్టే అతను గాయపరచబడిన. ఏంటి అతిక్రమం? ఏం అతిక్రమించాం మనం? ఏం అతిక్రమించామంటే ఆజ్ఞ అతిక్రమించాం. ప్రతి ఒక్కరు కూడా దేవుడు చెప్పిన ఆజ్ఞలను అతిక్రమించారు.
ఆజ్ఞ అతిక్రమించి ప్రతిరోజు యేసుకు ఒక మేకు కొడుతున్నాం. ఆజ్ఞ అతిక్రమించి ప్రతిరోజు యేసయ్యకు ఒక కొరడా దెబ్బ కొడుతున్నావు. మరి ఈరోజు యేసయ్యకు సిలువ వేయడానికి వచ్చావా? సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చావా? లేదండి, కృతజ్ఞత చెప్పడానికి వచ్చానండి అంటే ఆజ్ఞ అతిక్రమించకుండానే ఉన్నావా? ఆజ్ఞ అతిక్రమిస్తున్నావా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, విడిచిపెట్టినవాడు కనికరించబడతాడు. ఎంతకాలం నీ అతిక్రమములను దాచిపెట్టుకుంటే ఈరోజు నువ్వు యేసయ్యకు సిలువ వేయడానికి వచ్చావు సుమా? ఏ అతిక్రమములను దాచుకుని వచ్చావు? ఈరోజు చక్కటి సదవకాశం ఇది, విడిచిపెట్టు. నీ అతిక్రమములన్నిటినీ విడిచిపెట్టు. నీ అతిక్రమములన్నీ అలాగే దాచిపెట్టుకుంటే ఇదిగో ఇస్కరియోతు యోధాకి నీకు తేడా ఏంటి? ఇస్కరియోతు యోధాకి నీకు తేడా ఏంటి? అతను వచ్చి బోధకుడా నీకు శుభము అని ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు ఆ ముద్దుకి అర్థం ఏంటి? అదే ముద్దు కృతజ్ఞత కలిగిన ముద్ద, అప్పగించే ముద్ద. మరి ఈరోజు మందిరంలో అడుగుపెట్టి నువ్వు ఏ ముద్దు పెడుతున్నావు? చక్కటి పాట పాడావు, ఇది అప్పగించే ముద్ద, కృతజ్ఞత తెలిపే ముద్ద. దేవుని వాక్యం చక్కగా చదివావు, కృతజ్ఞత తెలిపే ముద్ద, అప్పగించే ముద్ద. దేవుని మాటలు చక్కగా బోధిస్తున్నావు, ఇది కృతజ్ఞత తెలిపే ముద్ద, అప్పగించే ముద్ద. నీ అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన, మన అతిక్రమములను బట్టే ఆయన సిలువ వేయబడ్డాడు కదా. మరలా నువ్వు అతిక్రమములు దాచిపెట్టుకుని ఆజ్ఞ అతిక్రమిస్తే మరి ఈరోజు నువ్వు సిలువ వేయటకే యేసయ్య దగ్గరికి వచ్చింది. ఈరోజు మనం వచ్చింది యేసుకు సిలువ వేయడానికే. ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తున్నావేమో, ఇస్కరియోతు యోధాకి నీకు పెద్ద తేడా లేదు. ఆయన పెట్టిన ముద్దుకు నువ్వు పెట్టే ముద్దుకు పెద్ద తేడా లేదు. అందరి ముందు వచ్చి బోధకుడా నీకు శుభము అని ముద్దు పెట్టుకున్నాడు. ఆ ముద్దు కపటమైన ముద్దు. మరి ఈరోజు మీ మనసుకు బాధ కలిగిన సేవకుని ఒక మాట అడుగుతున్నాను. చక్కటి పాట, చక్కటి ఆరాధన, చక్కటి వాక్యం, చక్కటి దేవుని మాటలు నువ్వు ప్రకటిస్తున్నావు, నువ్వు వివరిస్తున్నావు, నువ్వు నిలబడుతున్నావు. ఇస్కరియోతు యోధాలాగా అప్పగించే ముద్దులాగా ఉందా నీ పాట, నీ వాక్యం, నీ ప్రవర్తన? ఎలా ఉంది? ఇది సరి చేసుకోవడానికి చక్కటి వేదిక, ఇది సరి చేసుకోవడానికి చక్కని అవకాశం. ఇప్పుడు వరకు ప్రార్థన చేసావయ్యా, ఇక నేను తొలగిపోను, నేను ఇక తొలగను అన్నావు. నీ తప్పు ఒప్పుకున్నావు. ఒప్పుకోవాల్సింది రెండోది ఏంటో తెలుసా? నీ అతిక్రమంలో నీ కుటుంబం వర్ధిల్లిపోవడానికి గల కారణం నీ అతిక్రమంలో. నీ పిల్లలు వర్ధిల్లిపోవడానికి గల కారణం నీ అతిక్రమంలో. నీ కుటుంబం, నీ భర్త, నీ పాడి పంటలు వర్ధిల్లిపోవడానికి గల కారణం నీ అతిక్రమములు. అతిక్రమములు దాచిపెట్టుకుంటే ఎలా వర్ధిల్లుతాం? అతిక్రమంలో దాచిపెట్టుకుని దేవుని మందిరంలోకి నువ్వు అడుగు పెట్టావు. దేనికోసమో తెలుసా? యేసుకు సిలువ వేయడానికి వచ్చావు. సిలువ వేయబడిన యేసుకు కృతజ్ఞతలు చెప్పడానికి రాలా. అబ్బే నేనేం ఆజ్ఞ మీరేనాయా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు. నేను అసలు ఏ ఆజ్ఞ మీరలా, అసలు ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
పిల్ల పిలిచిందని, పిల్ల ఏడిచిందని ఎన్నిసార్లు నువ్వు వెళ్ళి. ఈరోజు నేను అంటాను, అలాగ బ్రతికితే షడ్రకు మిషకు అబేద్నెగోవుల చరిత్ర బైబిల్లో ఉండేదా? మొక్కనంటే మొక్కనన్నారంతే. దన్నం బెటర్ ఆయన పోయేదేముండదు. దన్నమా చూడకూడదు. మరి ఈరోజు ఎన్నిసార్లు ఆజ్ఞ అతిక్రమించావు? ఎన్నిసార్లు ఆజ్ఞ అతిక్రమిస్తున్నావు? కుదరట్లేదండి ఇంట్లో పరిస్థితులను బట్టి. నేను మారాను కానీ మా ఆయన మారలేదండి. అంటే మీ ఆయన మారలేదు, ఇక నువ్వు వెళ్ళి ఆయన ఇక పెట్టేస్తావా? మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత నా హృదయానికి ఎన్ని 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 గాయాలయ్యాయో. అయ్యా ఇక్కడికి వెళ్ళి కొట్టు రావాలనుకున్నా, అది కొట్టొచ్చాక వస్తాలే, కొట్టురా. ఈలోపు దేవుడు నేను ఎత్తి మీద కొడితే ఏమైపోతాం మనం? ఈరోజు అనుభవంతో కూడిన మాటలు కదా నేను చెప్పేది, అనుభవించే చెప్తున్నాను. ఈ ఆజ్ఞ ఎన్నిసార్లు నువ్వు అతిక్రమించావు? ఎన్నిసార్లు అతిక్రమించావు? ఆయన అంటాడు, పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీళ్ళందే కానీ ఏ రూపం ఏ విగ్రహమును కూడా వాటికి నువ్వు సాగిలి పడకూడదు. ఇదేగా రెండో ఆజ్ఞ. ఎన్నిసార్లు మీరేమండి, ఎన్నిసార్లు ఆజ్ఞను మనం అతిక్రమించాం? మరి ఈరోజు ఈ ఆజ్ఞను అతిక్రమించిన నువ్వు యేసయ్యకు సిలువ వేయడానికే వచ్చావు. సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞత చెప్పడానికి రాలను. ఇది సరి చేసుకోవడానికి చక్కని వేదిక, ఇది సరిదిద్దుకోవడానికి చక్కని వేదిక ఇది. మూడో ఆజ్ఞ ఏంటంటే, నీ నోటితో వ్యర్థమైన వేటిని నువ్వు ఉచ్చరించకూడదు. ఇదే నోటితో దేవుని సన్నిధిలో చక్కని పాట పాడతావు. మహిమ ఘనతలు నీకే, చక్కటి పాట. ఇదే పాటతో వాక్యం చెప్తావు, యెహోవా నా కాపరి. ఇదే నోటితో వాక్యం చదువుతావు. ఇంటికి వెళ్ళగానే అదే నోటితో ఎన్ని బూతులు తిడతావు, బండ బూతులు తిడతావు. ఆజ్ఞ అతిక్రమించావు, అతిక్రమములను దాచిపెట్టావు. ఉదయానికి వచ్చావు, యేసయ్యకు సిలువ వేయడానికి వచ్చావు. నాలుగో ఆజ్ఞ ఏంటంటే, విశ్రాంతి దినము పరిశుద్ధంగా నువ్వు ఆచరించుటకు జ్ఞాపకము చేసుకున్నాము. ఇక ఇదంటే ఇక నేను చెప్పవసరం లేదులే, కానీ ఇక ముసుగు ఇక్కడ దాకేసిన వాళ్ళు ఇక ఎదరకు లాగేయాలి మీరు, అవునా కదా? ఇక్కడ దాకేసిన ముసుగు ఇక్కడ లాగేయాలి కిందకి. ఎందుకంటే అసలు ఈ ఆజ్ఞ మనం ప్రతిసారి మీరేదేగా. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి ఎగ్గొట్టాం, అడిగేవాడు లేడనేగా. ఈరోజు సరిదిద్దుకోవడానికి అవకాశం, సరి చేసుకో. ఇది కూడా నువ్వు యేసయ్యకు సిలువ వేయడానికే. ఇవన్నీ కూడా ఈ ఆజ్ఞలన్నింటినీ నువ్వు మీరేస్తున్నావు. ఈ ఆజ్ఞలన్నింటినీ నువ్వు తప్పిపోతున్నావు. ఇంకో ఆజ్ఞ ఆయన అంటాడు, ఇదిగో నీవు నీ తల్లినైనను తండ్రినైనను దూషింపకూడదు. ఎన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమించావు? ఎన్నిసార్లు ఆజ్ఞను అతిక్రమించావు? మరి ఈరోజు నువ్వు దేనికి వచ్చావు? ఒకసారి మనం ఆలోచించుకుందాం. మనం మాట్లాడుకుంటున్నప్పుడే నేను అసలు ఏ ఆజ్ఞ అతిక్రమించలే, ఇప్పుడు చదువుకుంటూ వస్తున్నాగా, నీకు అర్థమైపోతుంది
నువ్వు ఏ ఆజ్ఞ అతిక్రమించావు సరి చేసుకో. ఇప్పుడు ఒప్పుకో. ఇప్పుడు దేవుని సన్నిధిలో నీ తల్లినైనను నీ తండ్రినైనను సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు. ఎందుకు ఆజ్ఞలు మనం అతిక్రమిస్తున్నాం? ఇంకా మనం కిందకి వెళ్తే నీవు చంపకూడదు. ఏటిని? అదొక ఆజ్ఞ. ఎన్నిసార్లు ఆజ్ఞ మీరావు? ఎన్నిసార్లు పరాయోడిని చంపాలని చూస్తున్నావు? వాడిని ఏదో ఒక రకంగా వాడి నాశనాన్ని కోరుకున్నావు. ఈరోజు చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే చేతబడి చేయట్లేదు. ఎందుకంటే ఆడు పోవాలి. ఆజ్ఞ మీరావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాడు పగోడు కావచ్చు, వాడి చావెందుకు కోరుకున్నావు? తెలుసో తెలియకో ఇంతవరకు చేతబడి శక్తులు చేశాను. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆజ్ఞను అతిక్రమించావు. సరిదిద్దుకోవడానికి చక్కని సమయం ఇది. ఇంకా ముందుకెళ్తే వ్యభిచరించకూడదు. వ్యభిచరించకూడదు. పెళ్ళి చేసుకున్న వారితో కాకుండా మరొకరితో, మరొక స్త్రీతో, మరొక పురుషునితో వ్యభిచరించకూడదు. ఆజ్ఞ మీరేవా? ప్రియ చెల్లి, తమ్ముడు, ఆజ్ఞ మీరుతున్నావా? జాగ్రత్త. ఈ ఆజ్ఞ కనుక నువ్వు మీరితే నువ్వు యేసుకు సిలువ వేసేవాడివి, యేసుకు సిలువ వేసేదాన్ని. ఈరోజు చాలా మంది కుటుంబాలు ఈ ఆజ్ఞను మీరుతున్నాయి. ఇదే ఆజ్ఞలో ఇంకా మనం కిందకి వెళ్ళి చూస్తే, నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాడిని దేనిని నువ్వు ఆశించకూడదు. ఎన్నిసార్లు ఈ ఆజ్ఞ మీరావు? ఎన్నిసార్లు ఈ ఆజ్ఞ మీరావు? ఈరోజు నీ కుటుంబంలో నీ పిల్లలు ఈ ఆజ్ఞ మీరుతున్నారు, కనపట్లేదా? నిండు నూరేళ్ల జీవితాన్ని వృధాగా మార్చుకుంటున్నారు వాళ్ళు. సరిచేయి ఇప్పుడైనా. అరే నాయన, నీ కాళ్ళు పట్టుకుంటారా? ఆజ్ఞ అతిక్రమించమాకరా. అది మనకి శాపంగా మారుతుంది. నువ్వు ఎన్ని పొరుగు దండాలు పెట్టినా, ఎంత ప్రార్థన చేసినా కానీ, అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రాధేయపడినా కానీ, యేసయ్య అంటాడు, నేను నీతో మాట్లాడిన సందర్భంలో నీ చెవులేమయ్యాయి? నేను స్వయాన నీతో మాట్లాడినప్పుడు కళ్ళు మూసుకుపోయాయా? అప్పుడు దేవుడు అడుగుతాడు, సమాధానం ఏం చెప్పగలవు? ఈరోజు నీ పిల్లలు దేనిని ఆశిస్తున్నారా? ఈరోజు నువ్వు దేని మీద ఆశపడుతున్నావు? పొరుగు వారి దాని మీద ఆశపడుతున్నావా? పొరుగు వారి భార్య మీద ఆశపడుతున్నావా? పొరుగు వారి భర్త మీద ఆశపడుతున్నావా? ఈరోజు యేసుకు సిలువ వేయడానికి నువ్వు వచ్చావు. సరి చేసుకుని వెళ్ళావనుకో, కృతజ్ఞత తెలిపినట్లు. లేదండి అలాగే బ్రతుకుతానంటే యేసుకు సిలువ వేసి తలొక మేకు కొట్టి వెళ్ళిపోండి. ఎన్నోసార్లు గుడ్ ఫ్రైడే రోజున ఎన్నో వర్తమానాలు వింటున్నాం. యేసయ్య మన కొరకు ఇది మాట్లాడాడంట, ఇది చేశాడంట. ఈరోజు అది కాదు, ఎందుకు తండ్రికి ఇష్టమైంది, ఎందుకు కుమారుడు దీనిని బట్టి సంతృప్తి నొందాడు, ఎందుకోసం, ఎవరి కోసం? ఈరోజు నీ కుటుంబాలు ఈ స్థితిలో ఉన్నాయా? నీ పిల్లల పరిస్థితి ఈ స్థితిలో ఉందా? నిండు నూరేళ్ల జీవితాన్ని వారు వృధాపరుచుకుంటారు. జాగ్రత్త, జాగ్రత్త. కుటుంబం పతనావస్థకు చేరకముందే మీ పిల్లలను సరైన మార్గంలో పెట్టాలి.
జాగ్రత్త. అపవాది అయిన సాతాను కూర్చున్నాడు ఎక్కడో తెలుసా? నీ పిల్లోడు కాలు దగ్గర ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. ఆడెళ్ళు ఆదివారం నువ్వు ఆరాధనకు వచ్చిన, శుక్రవారం ప్రార్థన చేసిన ఏళ్ళు వాడు కదల్చబడాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి మీ ప్రాంతాల మీద. కన్నీటి మోకరించి ప్రార్థన చేయాలి మీ కుటుంబాలు. అప్పుడే కానీ ఆ శోధన తొలగదు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఎందుకో చెప్పక నేను చెప్తున్న మాటలేదు. ఎప్పుడైనా సిద్ధపడండి. గంట మోగక ముందే, బోర ఓదక ముందే సిద్ధపాటు కలిగి మోకాళ్ళు వేయండి. దేవుడు కార్యం చేస్తాడు. లేదా నువ్వు అలాగే చూస్తూ ఉన్నావు అనుకో, నువ్వు చూస్తూ ఉండగానే నీ ఇల్లు తగలబడే రోజులు రాబోతున్నాయి. నువ్వు చూస్తూ ఉండగానే నీ కుటుంబం బూడిదయ్యే రోజులు రాబోతున్నాయి. సరి చేసుకో, సరిదిద్దుకో. ఆజ్ఞ మీరొద్దు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపొద్దు. నీ పొరుగువాని భార్యని ఆశించొద్దు. అతని దాసినైనా దాసినైనా ఎద్దునైనా గాడిదైనా పొరుగువానిది దేనిని నువ్వు ఆశించబడద్దు, ఆశించొద్దు. మరి ఈరోజు ఆశపడుతున్నారా? జాగ్రత్త. పిల్లలు జాగ్రత్త, వారి జీవితాలు జాగ్రత్త. మరలా రావు ఇవి, మరలా రావు. ఈ బాటిల్ పగిలిపోతే ఇంకోటి కొనుక్కొస్తారు, ఈ మైక్ పాడైపోతే ఇంకోటి తీసుకొస్తారు. నీ పిల్లవాడు బ్రతుకు పాడైపోతే వస్తాడా? రాడు. మా ఆగస్టు 15 రాజమండ్రి సంతోష్ రెడ్డి గారు అయ్యారు మందిరంలో ఒక చెల్లి నిలబడి సాక్ష్యం చెప్పింది. అయ్యా, తల్లిదండ్రులు ఎన్నో సంబంధాలు తీసుకొస్తున్నారు, వాటన్నింటినీ రిజెక్ట్ చేస్తున్నాను. గొప్ప గొప్ప సంబంధాలు వస్తున్నాయి, గొప్ప గొప్ప వాళ్ళు ఎదురు కట్నం ఇస్తానని వస్తున్నారు, అయినా కానీ చేసుకోలేని పరిస్థితి. యవ్వన కాలంలో ఒక రాత్రి చిన్న తప్పు చేశాను, చిన్న పొరపాటు చేశాను. ఒక వ్యక్తితో నేను ఆ రాత్రి అంతా గడిపాను. వాడికి అతను భయంకరమైన రోగి అని తర్వాత తెలిసింది. అతడి రోగం నాకు అంటింది. ఈరోజు నేను ఏమీ చేయలేని పరిస్థితి, తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి, కుటుంబంలో చెప్పుకోలేని పరిస్థితి. బ్రతికినంత కాలం నా బ్రతికింతేగా అని ఆ చెల్లి బోరును ఏడుస్తుంది. అని ఏడుస్తూ యవనస్తులందరికీ చెప్తున్న మాట ఏంటంటే, నాకు పట్టిన గతి మీకు పట్టకూడదని మీకు దండం పెట్టి చెప్తున్నాను అని ఆ చెల్లి చెప్తున్న మాటలు. ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుని సన్నిధిలోకి అడుగుపెట్టావు, వ్యర్థంగా తిరిగి వెళ్ళొద్దు. యేసయ్యకి సిలువ వేసి తిరిగి వెళ్ళొద్దు, కృతజ్ఞత చెప్పి తిరిగి వెళ్ళ. జాగ్రత్త. నీ పిల్లలు జాగ్రత్త, నీ పిల్లలు జాగ్రత్త. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇదొక ఆజ్ఞ. ఎన్నిసార్లు వాడి మీద ఈడి మీద ఈడి మీద ఈడ మీద చెప్పుకొని బతుకుతావు. ఇక ఆపు, వద్దు. ఇక ఆ సరదాలు వద్దు మనకి. ఇంతకాలం వాడెట్టంటండి, వీడెట్టంటండి, ఆ పిల్ల ఎట్టంటండి, ఈ పిల్లోడు ఎట్టంటని చెప్పుకు తిరిగావు, ఆజ్ఞ అతిక్రమించావుగా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. నేను ఈ 10 ఆజ్ఞలే మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరొద్దు వీటిని. కుటుంబాలు జాగ్రత్త. ఈరోజైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా మోకాళ్ళు వేయండి, కుటుంబంగా మోకాళ్ళు వేయండి. దేవుని సన్నిధికి రాలేరా? మీ ప్రాంతంలో ఒక ఇంటిని ఎంచుకోండి, మీ పిల్లలను బట్టి ఉపవాస ప్రార్థన చేయండి. 4, 5 కలిసి ఉపవాస ప్రార్థన చేయండి. ఇక్కడ దాకా మేము నడుచుకుంటూ రాలేము, అవసరంలా. 2, 3 ఎక్కడ నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడుగా. నీ మేకల దొడ్లో మోకాళ్ళి ఒక 5 ప్రార్థన చేయండి. పాడైపోయిన ప్రాకాలను ఆయన నిలబెట్టగలడు. ఎండిపోయిన ఎడారిలో నీటిని ప్రవహింప చేయగలడు. ఇప్పటికైనా సరి చేసుకుని దేవుడి దగ్గరికి రావాలి. నీ అతిక్రమములు దాచిపెట్టద్దు. మరి ఇంతవరకు ఎన్నో అతిక్రమలు దాచిపెట్టావుగా, వాటన్నిటిని విడిచిపెట్టాలి.
విడిచిపెడదామా? ఉన్న చోటనే చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ఉన్న చోటనే చేతులు ఎత్తండి, ప్రార్థన చేద్దాం. ఇంతవరకు కూడా ఎన్నో ఆజ్ఞలను అతిక్రమించావు. ఈరోజు నా యేసయ్య అంటున్నాడు, ఇస్కరియోతు యోధాకి నీకు తేడా ఏంటి? బోధకుడా నీకు శుభము అని ముత్తు పెట్టాడు. ఈరోజు నువ్వు కూడా దేవుని మందిరంలోకి వచ్చి ఒక పాట పాడి సంతోషపెడుతున్నావు, ఒక వాక్యం చదివి సంతోషపెడుతున్నావు, ఒక మాట మాట్లాడి సంతోషపెడుతున్నావు. ఏ ముద్దది? ఏ ముద్ద? దేవుణ్ణి అప్పగించే ముద్ద? ఆయన్ని సంతోషపెట్టే ముద్ద? ఏ అతిక్రమం దాచిపెట్టే ఒప్పుకో, మౌనంగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి వెళితేనే ఈరోజు ఈ సిలువ వేయబడిన యేసుకు కృతజ్ఞత చెప్పి నువ్వు వెళ్ళినట్లు, లేదా సిలువ వేసి నువ్వు వెళ్ళినట్టు. ఏ అతిక్రమం దాచుకున్నావు? ఏ ఆజ్ఞను మీరావు? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, దాన్ని విడిచిపెట్టేవాడు ధన్యుడుగా మారతాడని యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఇవి. విడిచిపెట్టు, ఇప్పుడైనా విడిచిపెట్టు. అయ్యా అయ్యా అయ్యా, ఈ అతిక్రమాన్ని నేను దాచిపెట్టుకున్నాను అయ్యా, నా అతిక్రమలను బట్టి నువ్వు నలకు కొట్టబడ్డావు, ఇంకా నిన్ను కొరడా దెబ్బలు కొడుతూనే ఉన్నా, ఇంకా నిన్ను మేకులు కొడుతూనే ఉన్నా. నా అతిక్రమం విడిచిపెడతానయ్యా, విడిచిపెడతానయ్యా. ఒప్పుకో దేవుని దగ్గర. నీ పొరుగు వారిది ఆశించావా? నీ పొరుగు వారి మీద వీడి మీద అబద్ధ సాక్ష్యాలు పలికావా? చెబుతున్నాడు వ్యభిచరించకూడదు అని చెప్తున్నాడు, వ్యభిచరించావా? చంపకూడదని చెప్తున్నావు, ఆజ్ఞ మీరావా? నీ తల్లిదండ్రులను సన్మానించమన్నావు, ఆజ్ఞ మీరావా? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలని యేసు మాట్లాడుతున్నాడు, ఆజ్ఞ మీరావా? నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా నువ్వు ఆచరించకూడదు, వ్యర్థంగా నువ్వు పలకకూడదు. నీ నోటిని అదుపులో పెట్టుకున్నావా? పైన ఉన్న ఆకాశాన్ని కానీ కింద ఉన్న భూమినే కానీ దేనిని, ఏ రూపాన్ని, విగ్రహమునైనను నువ్వు చేయకూడదు, వాటికి సాగిలపడకూడదు. ఆజ్ఞ మీరావా? ఆజ్ఞ అతిక్రమించావా? ఇదిగో నీ అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిన. ఏ ఆజ్ఞని మీరావో సరిచేసుకో. మహోన్నతుడైన తండ్రి వందనాలు. బిడ్డలు విడిచిపెడుతున్నారు. వారు మీరిన అతిక్రమములు, వారి మీరిన ఆజ్ఞలు తప్పేనయ్యా అని బిడ్డలు విడిచిపెట్టి తిరిగి వెళ్ళుచుండగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి నాయన. అట్టి కార్యాలు జరిగించి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మూడో మాట క్లుప్తంగా చెప్పి మీకు ఆ బిడ్డలకు అవకాశం ఇస్తా. మూడో మాట ఏంటంటే, ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడంటే మన దోషములను బట్టి. ఈరోజు నువ్వు చివరిగా చేయబోయే ప్రార్థన ఏంటంటే, ఏ దోషం నిన్ను వెంటాడుతుందా? తెలుసో తెలియకో యవ్వన కాలంలో నువ్వు చేసిన దోషం నీ పిల్లల్ని వెంటాడుతుందా? తెలుసో తెలియకో నీ పొలంలో చేసిన పనిని బట్టి దోషం నిన్ను వెంటాడుతుందా? ఏ దోషం నీ మీద ఉంది? ఈరోజు నీ దోషమును బట్టే ఆయన నలగొట్టబడ్డాడు. ఒప్పుకోవాలి, నేను దోషిని ప్రభువా, నిర్దోషిగా నన్ను మార్చవా. ఇంకా ఈ దోషం గురించి చెప్పుకుంటూ ఎంతో మాటలు ఉన్నాయి. ఈరోజు ఒప్పుకోండి దేవుని దగ్గరికి వచ్చి, నా దోషాన్ని క్షమించయ్యా. ఇంకా నేను దోషిగా మారాననుకో, నీకు సిలువ వేసేవాడిని. మరి ఈరోజు మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థాయిలో ఉన్నాం? మనల్ని బట్టి, మన త్రోవ తొలగడాన్ని బట్టి, మన అతిక్రమముల ఆజ్ఞ అతిక్రమించడాన్ని బట్టి, మన దోషములను బట్టి ఆయనకు సిలువ వేశారు. మరి చివరిగా నేను చెప్తాను, యేసయ్యకు సిలువ వేయడం ద్వారా మన బ్రతుకులో వచ్చింది ఏంటంటే
అదే 5వ వాక్యంలో చివరిగా చూస్తే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవుడు నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? స్వస్థత. అతడు పొందిన గాయముల చేత ఆయన నీకు స్వస్థతనిచ్చాడు. ఇచ్చాడా లేదా? ఇచ్చాడా? స్వస్థతనిచ్చినప్పుడు ఆ స్వస్థతను నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఆయన నేను స్వస్థపరిచాడు లేదా? బాగు చేశాడు లేదా? పాపం నుంచి విడిపించాడు లేదా? ఓ మాట చెప్పనా? సురేష్ గారు ఒక 50 లక్షలు అప్పు చేశాడు. 50 లక్షలు అప్పు చేస్తే ఆయన ఎలా కట్టాలి అని చెప్పి సతమతం అయిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. ఇక సావే శరణం అనుకున్న సందర్భంలో అనుకోకుండా మా మావయ్య వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ క్లియర్ చేశాడు 50 లక్షలు కట్టి. ఇది బ్యాంక్కి వెళ్ళగానే, అయ్యా మీ బ్యాలెన్స్ క్లియర్ అయిపోయింది, ఇంకా ఏ బాకీ లేదు మీకు, మీ బాకీ కొట్టివేయబడింది అన్నప్పుడు బయటకు వచ్చి మరలా 10 రూపాయలు ఇంట్రెస్ట్కి 1,00,000 రూపాయలు అప్పు చేస్తావా? లేదంటే నా బాకీ కొట్టివేయబడిందని సంతోషంగా మరల వెళ్ళి చక్కగా ఏదో ఒక పని చేసుకుంటూ శ్రద్ధగా బతుకుతావా? ఈరోజు నువ్వు చేస్తుంది ఏంటంటే మరలా 10 రూపాయలకి 1,00,000 రూపాయలు వడ్డీ తెస్తున్నావు. నువ్వు పనికి మాలినోడివి, పనికి మాలినదానివి. అవునా కదా? అవునుగా. ఎందుకంటే ఇక్కడేమో బాకీ కొట్టివేయబడింది, బాకీ పోయింది. మరలా ఎందుకు బాకీ చేస్తావు? మరలా ఎందుకు పాపం చేస్తావు? మరలా ఎందుకు తప్పు చేస్తావు? మరలా ఎందుకు వ్యభిచరిస్తావు? మరలా ఎందుకు దొంగతనం చేస్తావు? మరలా ఎందుకు నరహత్య చేస్తావు? మరలా ఎందుకు దోషిగా నిలబడతావు? బాకీ కొట్టివేయబడింది. ఆయన చేసింది ఏంటంటే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. స్వస్థపడిన తరువాత కూడా మరలా అదే మురికిలోకి, అదే పాపంలోనికి ఇంకా ఎందుకు పోతావు? బాగుపడ్డావు కదా, బాగుపడిన తర్వాత నీ పాట ఏంటి? దేవా పాపిని. ఏంటి పాట? నువ్వు పాపివి కాదురా, పాపంలో నుండి ఆయన నిన్ను విడిపించాడు. ఇంకా ఎంతకాలం దేవా పాపిని నేను నిన్ను ఆశ్రయించాననే పాట పాడతావు? నువ్వు పాడాల్సిన పాట అది కాదు. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నువ్వు పాడాల్సిన పాటిది. ఆయన రక్తము చేత కడగబడ్డావు, ఆయన రక్తము చేత పవిత్రుడిగా మారావు. ఇంకా దేవా పాపిని అంటావేంటి? క్లియర్ అయింది బ్యాంక్ బ్యాలెన్స్. సంతోషిస్తావా? వెళ్ళి ఇంకా 10 రూపాయలు వడ్డీకి అప్పు తెస్తావా? 10 రూపాయలకి నువ్వు వడ్డీ తెచ్చావంటే మరలా పాపంలోకి వెళ్ళినట్టే, మరలా పూర్వస్థితిలోకి వెళ్ళినట్టే. మరి ఈరోజు ఎలా ఉంది నీ స్థితి? యేసయ్యకు సిలువ వేయడానికి వచ్చావా? సిలువ వేయబడిన యేసయ్యకు కృతజ్ఞత చెప్పడానికి వచ్చావా? ఎలా ఉంది? మరి ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత ఈరోజు వచ్చాం, ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళిపోయాం కాదు. మొన్నేమో మట్లో పేరు, వాళ్ళేమో అదే చేత్తో రాళ్ళు విసురుతున్నారు. ఈరోజు మనం అలా ఉండకూడదు. ఈరోజు మన స్థితిలో అలా ఉండకూడదు. ఈరోజు నా మనస్సుకు నన్ను ఆదరించిన మాట ఏంటంటే, ఇదిగో అతడు నలుగు కొట్టపట్టం తండ్రికి ఇష్టమైందంట. ఇదిగో కుమారుడు అంటున్నాడు, ఇదిగో
అతను పడిన వేదనంతటిని బట్టి సంతృప్తి నొందాను. చూసారా, ఈరోజు ఎవరి కుటుంబంలో ఎంత త్యాగం చేస్తారండి? ఎవరి కుటుంబంలో త్యాగం చేస్తారు? ఈరోజు పరమనున్న తండ్రి మన కొరకు చేసిన త్యాగం అది, మన కొరకు పడిన ప్రయాసది. మరి ఈరోజు చక్కటి వర్తమానం విన్నాం ఇంతవరకు. సిలువలో పలికిన 7 మాటలు మనం అందరం వినే ముందు ఒక తండ్రి అంటున్నాడు, అరే పెద్దోడు తిరిగినంతసేపు తిరిగాడరా, ఆడు చచ్చిపోయాడరా. ఆడు చనిపోయే ముందు చివరిగా కొన్ని మాటలు చెప్పాడురా. ఇంతవరకు వినలా, కనీసం చివరిలో చెప్పిన ఆ మాటలన్నా విని బ్రతుకు మార్చుకోరా. పెద్దలు అంటారు చనిపోయే ముందు అమ్మ ఏమన్నా చెప్పాడా? ఏం మాట్లాడాడు? ఏదన్నా చెప్పాడా? చెప్పాడు. ఈరోజు యేసయ్య 7 మాటలు చెప్పాడు. ఆ 7 మాటలు దేనికి తెలుసా? నీ బ్రతుకు మార్చడానికి. దొంగ మారినట్టు నీ బ్రతుకు మారాలని చక్కగా యేసయ్య 7 మాటలు వివరించారు. ఆ 7 మాటలు ఇప్పుడు మనం అందరం శ్రద్ధగా విందాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడైన తండ్రి, వందనాలు. ఎందుకో నిలబెట్టుకొని కొన్ని మాటలు మీరు బోధించారయ్యా. ఈ మాటలు బిడ్డలకు వినేవారికి కష్టంగా అనిపించిన, వారికి బాధ అనిపించిన, నువ్వు మాట్లాడమన్న మాటే నేను మాట్లాడానయ్యా. ఈ మాటను బట్టి వారి బ్రతుకుల్లో ఒక కార్యం జరగాలి. ఈరోజు తిరిగి వెళుతుండగా సంతోషంగా తిరిగి వెళ్ళాలి, ఆనందంగా తిరిగి వెళ్ళాలి. నిజమే, యేసు సిలువలో మరణించింది. నేను త్రోవ తప్పాను గనక నా అతిక్రమముల వల్ల గాయపరచబడ్డాడు, నా దోషముల వల్ల శిక్ష పొందాడు. నా వల్లే అని తెలుసుకున్నాను. ఈరోజు సరి చేసుకుంటున్నాను, సరిదిద్దుకుంటున్నాను. సిలువ వేయబడిన యేసు, నీకు కృతజ్ఞత చెబుతున్నాను. పాపంలో నుంచి విడిపించిన నీకు కృతజ్ఞత చెబుతున్నాను. నువ్వు గాయాలు పొంది, నిందను పొంది నన్ను స్వస్థపరిచిన దేవా, నీకు కృతజ్ఞతలు చెప్తున్నాను. నీ కృపలో విన్న మాటలు వారి హృదయాలలో భద్రపరుచుకుని కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.